కొన్ని సందర్భాల్లో నాకనిపిస్తూ ఉంటుంది, దేనికైనా పెట్టుపుట్టాలి, అదృష్టం చేసుకోవాలి అని. అలాంటి సందర్భాలు ఎక్కువగా అయితే నాకు మా అమ్మగారు వాళ్ళ ఊరెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆ పల్లెటూరు, ఆ స్వచ్ఛమైన మనుషులు, ఆ స్వచ్ఛమైన వాతావరణం, ఇంతకు మించిన లైఫ్ ఇంకెక్కడుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా పిల్లలందరూ సెటిల్ అయిపోయిన తర్వాత ఆహ్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా ఊరెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టుకొని మిగిలిన జీవితం అంతా కూడా అక్కడ గడపాలని ఎప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుంది. అంత బావుంటుంది కదా! నిజంగా పల్లెటూరు మాత్రం. అందుకే పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా సిటీస్‌లో వచ్చి ఒక 2 డేస్ కూడా ఉండడానికి ఇష్టపడరండి. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా అనిపిస్తూ ఉంటుంది. సర్లే ఇది మనది కాదు, మనది వేరే ఊరు అని నాకు నేనే సర్ది చెప్పుకొని వచ్చేస్తూ ఉంటాను. కానీ నిన్న మాత్రం శనివారం రోజు చాలా మనసుకి ఎంత లాగింది అంటే ఈ పల్లెటూరులో ఉండిపోతే ఎంత బావుండు అని చాలా ఎక్కువ అనిపించింది. అనుకోకుండా తగరపు వలస ఎమర్జెన్సీ వర్క్ మీద వెళ్ళాను వదిన వాళ్ళ ఇంటికి. అక్కడి నుండి మా అక్క వాళ్ళ ఇల్లు ఒక 5, 6 కిలోమీటర్ల దూరం ఉంటుందనమాట పల్లెటూరు. అక్కడికి వెళ్ళాను. ఎప్పటినుండో అక్క పిలుస్తుంది వెళ్ళట్లేదు. సరే ఒక్కసారైనా సరే చూడ్డానికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. ఎంత బావుందో నిజంగా వాళ్ళ ఊరైతే. చాలా సంవత్సరాలయింది నేనిలా చూసి వాళ్ళ ఊరు. ఎప్పుడో మా అక్కకి పెళ్ళైన కొత్తలో వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళానండి. మధ్యలో 1, 2 సందర్భాల్లో వెళ్ళినప్పటికీ కూడా నేను ఏది చూడకుండా జస్ట్ అలా ఇంటికెళ్ళి వచ్చేయడం జరిగింది. కానీ నిన్న శనివారం మాత్రం మనస్ఫూర్తిగా ఊరంతా చూసుకున్నాను. ఎంత బావుందో! ముఖ్యంగా వాళ్ళ పొలం, వాళ్ళ పనులు, పిల్లలు ఆవులకు పాలు తీయడం గానీ, మా అక్క పని చేసుకోవడం, మా బావగారు పని చేసుకోవడం. నిజంగా అదొక స్వర్గం అనిపించింది. ఆహ్, ఎంత చెప్పినా తక్కువే. చాలా చాలా అనిపించిందండి. పల్లెటూరులో ఉండేవాళ్ళు నిజంగా అదృష్టం చేసుకున్న వాళ్ళే. కష్టం ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయితే వాళ్ళు ఒక్క ముద్ద తిని పడుకుంటే ఆ సుఖమే వేరనిపిస్తది. నాకెందుకో నిన్నటి నుండి తెగ మనసు లాగుతుంది. ఎప్పుడు సెలవులొస్తాయా పిల్లలకి మళ్ళీ ఎప్పుడు ఊరెళ్ళిపోతానా అని. అండ్ ఇంకొకటేంటో తెలుసా మా అక్క వాళ్ళ ఊర్లోని వాళ్ళకి అప్పడాల ఫ్యాక్టరీ ఒకటుందండి. అక్కడే అప్పడాలు తయారు చేస్తారు. అక్కడికి కూడా నన్ను తీసుకెళ్ళిందనమాట. రా అప్పడాలు తయారు చేసిన దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను. నీకు కూడా నేను కొనేసిస్తానని చెప్పేసి తీసుకెళ్ళింది. చాలా నీట్‌గా చేస్తున్నారు అప్పడాలు కూడా. ఇక్కడ తయారు చేస్తారని తెలుసు గానీ నేనెప్పుడూ వెళ్లి చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళడం. ఎక్కడికైతే మనం వెళ్తున్నామో చాలా నీట్‌గా ఉంది. చెప్పులవి వేసుకోకుండా చాలా చేస్తున్నారనమాట. అండ్ అక్కడి నుంచి ఊరు చూస్తే ఎంత బావుందోనండి నిజంగా. ఇంతకీ పేరు చెప్పలేదు కదా! ఏ ఊరు పేరు అని చెప్పేసి. మీకెవరికైనా ఐడియా ఉందో లేదో తెలీదు గానీ, తగరపులస అవంతి కాలేజ్ అని ఉంటుంది. అవంతి కాలేజ్ నుండి వెళ్తే ఎరుసుపేట అని చెప్పేసి ఒక ఊరుంటుందనమాట. ఆ ఊర్లో మా అక్కుంటుంది. సో, ఆ ఊర్లో నిజంగా చాలా బావుంటది. నాకు చాలా ఇష్టము. ఒక పక్క గోస్తని నదుంటుంది. ఇంకొక పక్కేమో ఈ ఊరుంటుందనమాట. చాలా అనిపించింది నాకు. ఫస్ట్ వెళ్ళిన వెంటనే లంచ్ చేసేసాము. అంటే వెళ్ళడమే ఎర్లీగా వెళ్ళినప్పటికి కూడా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అంతా కూడా వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళినప్పటికి 3:30 అయింది. అక్కడే ఇంక లంచ్ తిన్నాము అక్క వాళ్ళ ఇంట్లోనే. లంచ్ అంతా తిన్న తర్వాత అక్క ఒకసారి పొలంకెళ్దాం రా అంటే అక్కడికి పొలంకి వెళ్ళి బావగారితో అందరితో మాట్లాడేసి మళ్ళీ అప్పడాల ఫ్యాక్టరీ దగ్గరికొచ్చాము. అక్క అయితే అప్పడాలు తీసుకుంది. "నీకెన్ని కావాలో చెప్పు అన్ని తీసుకుంటానంటే" నేను కొంచెం ఎక్కువగానే చెప్పాను. మా ఫ్రెండ్‌కి, నాకు కూడా కావాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువే చెప్పాననమాట. సో, తీసుకుంది అప్పడాలు కూడా. అండ్ పాలు కూడా ఇస్తాను రా నీకు. నేను జున్ను పాలు అండ్ అలాగే నార్మల్ పాలు 2 ఇస్తాను. రా నీకు అప్పటికప్పుడే తీసిన పాలతోని టీ కూడా పెట్టిస్తాను. చాలా బావుంటది రా అంటే, సరే వెళ్ళాను. అంటే ఎప్పుడు మేము దూరం నుండి చూడడమే మా అక్కని అంటే ఇంత వర్క్ చేస్తదని నిజంగా నాకు తెలీదండి. నాకు ఒక పక్క బాధనిపించింది. అరే! ఇంత వర్క్ ఉంటదా వీళ్ళకి అని. ఇంకో పక్క సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా? నలుగురు కలిసి ఎంత చక్కగా పని చేసుకుంటున్నారో. పిల్లలిద్దరూ కాలేజ్ చదువుతున్నారు. పెద్దోడొచ్చేసి డిగ్రీ చదువుతున్నాడు ఫైనల్ ఇయర్. చిన్నోడొచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయినా వాళ్ళకి ఎక్కడ కూడా చిన్నది కూడా ఆహ్, నామోషి గాని ఏమీ లేదు. కాలేజీ నుంచి రావడం, కష్టపడడం పొలం మీద, వాళ్ళ అమ్మకి అన్ని పనుల్లో హెల్ప్ చేయడం. ముచ్చటేసింది నిజంగా పిల్లల్ని చూసి ఇద్దరిని. మా అక్క వాళ్ళ పిల్లలు చేస్తారని నాకు తెలుసు. కానీ డైరెక్ట్‌గా చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అంటే ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను, ఇందులో మాకేం యూజ్ ఉంటదని మీరనుకోవచ్చు. కానీ కొన్ని సార్లు నేనెందుకైనా కొన్ని చెప్తుంటాను కదా! అవి చాలామంది ఇన్‌స్పిరేషనల్‌గా తీసుకుంటున్నారండి.
ఓహ్! పిల్లలెలా ఉండాలి, మనమెలా ఉండాలి పెద్దవాళ్ళ దగ్గర అని చాలా తీసుకుంటున్నారు మంచి మంచి మాటల్ని. అలా అంటే ఇప్పుడు చాలామంది కాలేజ్ చదువుతున్నారంటే చాలా పాష్‌గా తిరగడము, ఫోనులు చూసుకోవడం, ల్యాప్‌టాప్స్ చూసుకోవడం, బయటికి తిరగడము ఇదే ఎక్కువ మనం చూస్తున్నాము. కానీ లేదు మా అక్క వాళ్ళ పిల్లలే కాదు, ఊర్లో చాలామంది పిల్లలు ఇలానే వాళ్ళ మదర్స్‌కి హెల్ప్ చేస్తున్నారని నిన్ననే నాకు తెలిసింది. అండ్ వాళ్ళు అప్పటి వరకు కూడా నిన్న సాటర్‌డే హాఫ్ డే కదా! అప్పటికి ఇంకో అక్క వాళ్ళ ఇంటికెళ్ళి బియ్యం అంటే ధాన్యం బస్తాలు 50కి పైగా పొలం నుండి ఇంటి వరకు మోసుకొనొచ్చి, అన్నీ చేసేసి మళ్ళీ 5:30 అయ్యేసరికి మళ్ళీ మా అక్క దగ్గరికొచ్చి, ఈ పాలు తీయడం అనేది నిజంగా చాలా చాలా టఫ్ అండి. వీడు మా అక్క కొడుకు చిన్నోడు. వీడొక్కడే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళెవరు అంత ఇష్టపడలేదు. వీడు నిజంగా టూ గుడ్ చాలా మంచోడు. వీడు మంచి టాలెంటెడ్ అండ్ 10థ్‌లో టాపర్ వీడే. ఇంటర్‌లో టాపర్ వీడే. అండ్ బీటెక్ కూడా ఫ్రీ సీట్‌లో చదువుతున్నాడండి. ఎలాంటి ఖర్చు లేకుండా. మంచి పిల్లలిద్దరూ కూడా ఆహ్, ఎంత అంటే సరదాగా తిరగాల్సినప్పుడు సరదాగా తిరుగుతారు. వాళ్ళ మదర్‌కి హెల్ప్ చేయాల్సొచ్చినప్పుడు మదర్‌కి హెల్ప్ చేస్తారు. అండ్ మాకేదైనా కావాల్సొచ్చినప్పుడు మాకు కూడా అన్నీ చేస్తారు. కార్తిక్ కంటే ఒక 4 మంత్స్ పెద్దోడు అంతే. పెద్ద ఏజ్ కూడా డిఫరెన్స్ లేదు. అంటే కరెక్ట్‌గా 18 ఇయర్స్. పెద్దోడికొచ్చేసి 20 ఇయర్స్. ఈ ఇయర్ అంటే ఈ ఏజ్ పిల్లలు ఎవ్వరైనా కూడా అలా పని చేస్తారా? నాకు నిజంగా నిన్నటి నుండి ఎందుకో మీకు ఈ విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది. ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలు ఇంకా ఉన్నారు అని. అంటే ఎప్పుడూ మా పిల్లల్ని చూసి చాలామంది అంటుంటారు మంచి పిల్లలు, మంచి పిల్లలు, మంచి పెంపకం అని చెప్పి. కానీ వాళ్ళ పని దగ్గర నిజంగా నాకు చాలా ఫిదా అయిపోయాను. ఎంత వర్క్ చేస్తున్నారో. అది కూడా విసిగిపోకుండా. వాళ్ళ అమ్మ చేస్తే మళ్ళీ ఎక్కడ వాళ్ళ అమ్మకు ఒక్కదానికి ఎక్కువ వర్క్ అయిపోతదని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. మీకెవరికైనా తెలుసా ఎరిస్పేట? దివీస్ లాబొరేటరీ దగ్గరలోనే ఉంటుందండి. దివీస్ లాబొరేటరీ అంటే తెలియని వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నాను. అవంతి కాలేజ్‌కి, దివీస్ లాబొరేటరీకి మధ్యలో వీళ్ళ ఊరుంటుంది. చాలా బావుంటుంది. ఆల్మోస్ట్ ఈ వర్క్ అంతా అయినప్పటికి నైట్ అయిపోయింది. అంటే నైట్ అంటే 6:30 అలా అయిపోయింది. కానీ ఫుల్ చీకటయిపోయింది. అయినా ఉన్నాను. ఎందుకంటే మా అక్క పాలు తీసి నాకు టీ పెట్టిస్తానన్నదని చెప్పేసి ఉన్నాననమాట. అండ్ మా బావగారు కూడా అంటే ఊర్లో ఒక పెద్ద మనిషిలా అన్నట్లు, పెద్ద మనిషిలా అన్నట్లు కాదు పెద్ద మనిషే. సో, ఆయన్ని కూడా ఎక్కువగా అలా చూపించడం కరెక్ట్ కాదేమో అంటే ప్రాపర్‌గా డ్రెస్ అది కరెక్ట్‌గా లేదు కదా! చూపించడం కరెక్ట్ కాదేమో అని ఎక్కువ చూపించలేదు. కానీ చాలా కష్టపడే మనుషులు. ఎంత ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎంత సింపుల్‌గా బ్రతుకుతున్నారా అని అనిపించింది. చూస్తే చాలా బాగా ఉన్నవాళ్ళే. కానీ ఎంత సింపుల్ లైఫ్ స్టైల్‌ని వీళ్ళు లీడ్ చేస్తున్నారా? ఇలా నిజంగా ఇలా చూసి నేను ఎంత నేర్చుకోవాలని అనిపించింది. ఎంత సంతోషంగా ఉందో నిజంగా నిన్న మాత్రం నాకు. మా నాన్నని చూస్తే ఎంత సంతోషం అనిపిస్తదో పొలం పని చేసినప్పుడు, అంతకు మించి మా అక్క చేస్తుంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. చాలు ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా. సో, వేడి వేడిగా టీ పెట్టిచ్చింది. తాగేసాను. చాలా యమ్మీగా ఉంది. ఎందుకంటే ఫ్రెష్ పాలు. ఎంతమందికి అదృష్టం దొరుకుతుంది చెప్పండి. సో, అక్కడి నుండి అక్క నాకు జున్ను పాలిచ్చారు అండ్ నార్మల్ పాలిచ్చారు. వాళ్ళ ఊర్లోనే బ్రెడ్స్ దొరుకుతాయి. బ్రెడ్స్ ఇచ్చారు. అంటే బ్రెడ్స్ కూడా తయారు చేస్తారు. పెద్ద బేకరీ ఉందనమాట. బ్రెడ్స్ కూడా ఇచ్చారు అండ్ అప్పడాలిచ్చారు. అవన్నీ మా ఫ్రెండు, నేను అందరం కూడా పంచేసుకున్నామనమాట ఇద్దరం కూడాను. అండ్ తర్వాతొచ్చేసి ఇంకో అక్క నాకు ఫ్రూట్స్ అన్నీ కూడా పట్టుకొనొచ్చారనమాట. అంటే సండే ఆఫ్టర్‌నూను ఫ్రూట్స్ అన్నీ కూడా పట్టుకొచ్చారు. నేను చెప్తున్నా కదా! కొంచెం నాకు ప్యాంపరింగ్ ఎక్కువ. నేను చిన్నదాన్ని కదా ఇంట్లో. నాకు చాలా ముద్దుగా చూసుకుంటారు ఇంట్లో అందరూ కూడాను. సో, ఎప్పుడు ఎవ్వరొచ్చినా కూడా నాకు ఇలానే అన్నీ తీసుకురావడం, నన్ను చాలా ముద్దుగా చూడడం చేస్తూ ఉంటారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది చాలా బ్లెస్డ్ నేను. ఇంత మంచి ఫ్యామిలీలో నేను పుట్టాను. నాకు దేవుడు పుట్టించాడని అనిపిస్తది. బేసిక్‌గా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానని ఇప్పుడు మీకు అర్థమవ్వట్లేదు కదా! నేను ఒక చిన్న మాట మీకు చెప్దాం అనుకుంటున్నాను. వీడియోస్ ఎందుకు సరిగ్గా పెట్టట్లేదని కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నాకు ఆ రోజు ఒక 20, 30 మంది సబ్స్క్రైబర్స్ కనిపించారండి. ఎందుకక్క ఏమైంది? ఎందుకు వీడియోస్ పెట్టరు? మీకంటే బిజీగా ఉండేవాళ్ళు ఎంతమంది వీడియోస్ పెడుతున్నారు కదా! మీరెందుకు సరిగ్గా పెట్టట్లేదన్నారు. సో, నాకు అమ్మ వాళ్ళ సైడ్ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అండ్ అత్తగారు వాళ్ళ సైడ్ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. ఎటు నుండి ఎవ్వరికి కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఫస్ట్ కాల్ నాకొస్తది. అండ్ ఏదైనా సలహా తీసుకోవాలన్నా, ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను.
సో, నాకు ఫ్యామిలీ చాలా చాలా ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీయే. ఆ తర్వాతే నాకేదైనా కూడా. నేను చుట్టాలొచ్చినప్పుడు వాళ్ళని పక్కన పెట్టుకొని వ్లాగ్స్ చేస్తూ కూర్చోవడము, లేదా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్తే వాళ్ళతో స్పెండ్ చేయకుండా వ్లాగ్స్ చేయడం నాకస్సలు నచ్చదు. దట్ టూ ఈ మధ్య నేను చాలా ఎక్కువ వర్క్‌లో ఉంటున్నాను. ఫ్యామిలీస్ వర్క్‌లో. మెయిన్‌గా మా అత్తగారి సైడ్ వాళ్ళ ఫ్యామిలీ వర్క్‌లో నేను చాలా ఎక్కువ బిజీ ఉంటున్నాను. అందుకే నేను వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. అదర్‌వైజ్ ఇంకేమీ కాదు. అంటే ఇది కూడా ఒకటి చూసి నేర్చుకోవచ్చు. మనం ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా కూడా మనము అత్తగారి సైడు, అమ్మగారి సైడు 2 వైపులా కూడా సమన్యాయం చేస్తేనే దేవుడు కూడా ఆహ్, మనకి చూస్తాడనేది నా నమ్మకమండి. సో, అందుకే మీకు చెప్పాలి అనిపించింది చెప్పాను. అక్కొచ్చింది నా కోసం చాలా ఫ్రూట్స్ తీసుకొచ్చింది. అండ్ ఇకపోతే ఎవ్రీ మంత్ మీ అందరికీ కూడా నేను అమెజాన్ సేల్ ఏవైనా ఉంటే అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలానే ఈ మంత్ కూడా సేల్ అయితే ఉంది. అమెజాన్ వార్డ్‌రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది స్టార్ట్ అయిందండి డిసెంబర్ 4 నుండి. ఇందులో మనకి అప్ టు 50-80% ఆఫర్స్ అనేవున్నాయి. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరేమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపించిన వాటిలోని ఒకవేళ నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కూడా లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చి మీకు యూజ్ అవుతది అనుకుంటే మాత్రమే తీసుకోండి. అదర్‌వైజ్ లేదు. కానీ ప్రెజెంట్ మాత్రం వింటర్ సంబంధించిన ఎసెన్షియల్స్ మీద చాలా వాటిల మీద డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకేమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. మీకు అవసరమైతే మీకు యూజ్ అవుతది అనుకుంటే మాత్రమే చూసుకొని తీసుకోండి. లేకపోతే లేదు. అండ్ నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపించేస్తాను. సో, ఫస్ట్ అయితే ప్లమ్ బ్రాండ్ నుండి ఒక కాజల్‌నైతే తీసుకున్నానండి. ఇది ఇలా ట్విస్ట్ వస్తుందనమాట. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది. ఆల్రెడీ నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను. అంటే వచ్చిన తర్వాత యూజ్ చేస్తున్నాను. నవరాత్రులు కదా! ఎవ్రీడే పెట్టుకుంటున్నాను. నైట్ టైమ్ తీసేస్తున్నాను గానీ. సో, చాలా ఆహ్, బ్లాక్‌గా ఉంటుంది. అంటే ఆహ్, డార్క్ అంటారు కదా! డార్క్ బ్లాక్ కలర్ అంటారు కదా! అంత బ్లాక్ వస్తుంది. ఒక సింగిల్ స్ట్రోక్‌కే మంచి పిగ్మెంటెడ్ ఉంటుంది. అండ్ దట్ టూ ఏంటంటే స్మడ్జ్ ఉండదనమాట. అస్సలు స్మడ్జ్ అవ్వదు. సో, మనం మార్నింగ్ పెట్టుకుంటే నైట్ వరకు కూడా అలానే ఉంటుంది. కింద కళ్ళ కిందంతా అయిపోవడం అలా అస్సలవ్వదు. మెయిన్‌గా నా ఐస్‌కి ఈజీగా స్మడ్జ్ అయిపోతుందండి. సో, నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చుతది. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా కూడా ఎప్పుడైనా ఈ కాజల్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. ప్లమ్ కాజల్ మాత్రం సూపర్‌గుంటుంది. ఇది కాస్ట్ కూడా అరౌండ్ 300 అలా ఉంటుంది. కానీ సేల్‌లో మనకు తక్కువకే వస్తుంది. సో, ఇది నేను ఫస్ట్ తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ఫేసెస్ కెనడా నుంచి ఒక కాజల్ తీసుకున్నానండి. ఇది కూడా నేను రెగ్యులర్‌గా పెట్టుకుంటాను. ప్లమ్ కాజల్ వచ్చేసి ఫంక్షన్స్, పార్టీస్ ఉన్నప్పుడు పెట్టుకుంటాను. ఇది మాత్రం రెగ్యులర్ యూజ్‌కి నేను యూజ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇది కూడా స్మడ్జ్ అవ్వదు. లైట్‌గా ఉంటుంది. లైట్ వెయిట్‌గా ఉంటుంది. అంటే ఏదో మనం హెవీగా ఉన్నట్టు ఉండదు. అండ్ సింగిల్ స్ట్రోకే మంచి పిగ్మెంటెడ్ ఉంటుందనమాట. బావుంటుంది. డైలీ బేస్ అయితే మాత్రం ఇది చాలా బావుంటుంది ఫేసెస్ కెనడా. ఎప్పుడైనా ఫంక్షన్స్ అండ్ పార్టీస్‌కైతే మాత్రం ప్లమ్ కాజల్‌ని నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మెబిలిన్ వాళ్ళది ఒక మస్కరా కూడా తీసుకున్నానండి. హైపర్ కర్ల్ మస్కరా అంటారు. సో, ఇదొచ్చేసి చాలా బావుంటుంది. జెల్ బేస్డ్ అనమాట. సో, ఎవరికైనా ఐలాషెస్ తక్కువగా ఉంటే అంటే లైట్‌గా ఉంటే ఈ మస్కరా పెట్టుకుంటే చాలా బావుంటది. నాకు చాలా లైట్‌గా ఉంటాయి. ఈ మస్కరా పెట్టుకుంటే ఫంక్షన్స్, పార్టీస్ టైమ్‌లో కొంచెం కర్ల్ అంటే కొంచెం పెద్దగా అనిపించి చాలా బావుంటదనమాట. సో, ఇది మాత్రం నేను అకేషనల్‌గానే యూజ్ చేస్తాను. ఎవ్రీడే యూజ్ చేయను. సో, ఇది. అండ్ తర్వాత వచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళది ఒక ఐలైనర్ కూడా తీసుకున్నాను. ఇది స్కెచ్ ఐలైనర్ అండి. లిక్విడ్‌లా కాకుండా పెట్టుకోవడం రాలేని వాళ్ళకి కూడా ఈజీగా పెట్టేసుకునే విధంగా ఉంటుంది. బ్లూ హెవెన్ వాళ్ళది. సో, ఇలా స్కెచ్ లాగా ఉంటుంది. సో, ఈజీగా అనమాట. ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనకి ఇలా స్కెచ్ లాగా వస్తదనమాట. ఎవ్వరైనా సరే అసలు పెట్టుకోవడం రాలేని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో, ఇది నేను తీసుకున్నాను. తర్వాత వచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళదే మ్యాట్ లిప్‌స్టిక్స్ అండి. మ్యాట్ లవ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేటింగ్ మినీ లిప్‌స్టిక్స్ అనమాట. ఇదంతా కలిపి ఒక ప్యాక్ ఇలా వస్తుంది. మొత్తం కాంబో అనమాట ఇదంతా. మొత్తం ఇవన్నీ కూడా 10 షేడ్స్ ఉంటాయి. 10 లిప్‌స్టిక్స్. నాలా కొంచెం లిప్‌స్టిక్స్ పిచ్చి ఉండే వాళ్ళకి మాత్రం బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్ అనమాట ఇది. చాలా బావుంటుంది. అరౌండ్ 500, 600 పడింది. కానీ చాలా బావున్నాయి. మీకు నేను ఒక 2, 3 చూపిస్తాను చూడండి. మిగిలినవన్నీ షేడ్స్ మీకిస్తాను. అసలు చాలా బావున్నాయి. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఈ లిప్‌స్టికే. ఇగోండి.
ఎంత చిన్నగా ఉందా, బట్ అసలు ఎంత స్మూత్‌గా అప్లై అవుతుందో చూడండి. ఎంత పిగ్మెంటెడ్ ఉంది అండ్ ఎంత స్మూత్ ఉందో చూడండి. చిన్నది ఇలాంటి బుల్లెట్ లిప్‌స్టిక్స్ అన్నమాట. ఇదొక షేడ్ అండ్ ఇదొకటి. మంచి షేడ్స్ ఉన్నాయండి. మనం అందరం కూడా యూజ్ చేసుకునే షేడ్స్ అన్నమాట. ఇదొకటి న్యూడ్ షేడ్ చాలా బాగుంది ఈ షేడ్ కూడా. అండ్ ఇదొకటి ఈ రెడ్ అన్నమాట. ఫుల్ డార్క్ రెడ్ ఇది. సో ఇలా కంప్లీట్‌గా మ్యాట్ లిప్‌స్టిక్ అని చెప్పను. కానీ లిప్స్ హెవీగా లేకుండా, ఫుల్‌గా డ్రైగా లేకుండా చాలా బాగున్నాయి. లిప్‌స్టిక్స్ మాత్రం ఎవరికైనా అంటే చెప్తున్నాను కదా! నాలాంటి పిచ్చుండే వాళ్ళకి మాత్రం సో, బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్ చాలా బాగుంది. ఇలా ప్యాకెట్‌లో వస్తుందనమాట. అండ్ ఇలాగొస్తుంది. గిఫ్ట్ చేస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఇది నేను తీసుకున్నాను. టోటల్‌గా అమెజాన్ నుండి ఈ ప్రొడక్ట్స్ తీసుకున్నాను.